దేవుని వాక్యంలో నుంచి మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మనము కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మనము కొన్ని వచనాలు మార్చి చదువుదాం. ప్రారంభం నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వాడు దేవాలయానికి వెళ్ళే వారిని భిక్షమాడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా వారిని తెరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అందరు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నేను యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. మేమందరం కూడా వింటూ ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయతో ప్రభా మీ దయలను హస్తములకు అప్పగించుకుంటున్నాం. మీరు మాకు విరిచి పంచిపెట్టవస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కొరకైన మాటలు ప్రభా పలువు సింహాసుని మీరు మాకు అనుగ్రహించవస్తుందిగా మీ దాసుని అయితే దృష్టించము ప్రభా. తండ్రి మీ దాసుని జ్ఞాపం చేసుకుని ప్రభా పరిశుద్ధపరిచి అభిషేకించి మరుగుపరిచి ప్రభా మీ చేతిలో ఒక వస్తువులే మాత్రమే జ్ఞాపం చేసుకున్నామని ప్రభా మీ కృపను కోరుకుంటూ వందనము చెల్లించుకుంటూ మీ ఇంటికి రాగల వారందరిని బట్టి స్తోత్రములు. మీరు విమోచించిన మీ ప్రజలందరి విషయమే మేము జ్ఞాపం చేసుకుంటూ యేసు ప్రభా యొక్క శ్రేష్ఠ నామములు స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ పుట్టు గుడ్డివాని విషయమై కుంటివాని విషయమై ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నాము. ఏ విధంగా మరి ప్రభు తన జీవితంలో ఎలాంటి ఆశ్చర్యమైన కార్యము తన దాసుల ద్వారా ప్రభు జరిగించినాడు అనేది ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. కానీ ఇక పుట్టుకతోనే కుంటివాడైన మనుషుడు ఎప్పుడైతే నజరేయుడైన యేసు ప్రభు నామములో కాడ ఆ మనుషుడు మరి బాగవటం అనేటువంటి ఆ కార్యము దేవుడు చేస్తూ వచ్చినాడో, వారు ఎప్పుడైతే వానిని నడవమని చెప్పారో వారి దేని వాక్యంలో ఏమంది 7వ వచనంలో వాని పాదములు చీల మండలములు బలము పొందినాయి. కాబట్టి 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. కాబట్టి ప్రభు స్తోత్రములు. ఈ దినాలలో దేవుడు మనల్ని కూడా కాబట్టి పాపభూయిష్టమైన శాపగ్రస్తమైన స్థితి నుంచి ఆయన మనల్ని లేపినాడు. అందుమాత్రమే కాదు, తన మహిమ ఎదుట మనల్ని నిలవబెట్టుడు కొరకై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ మనుషుల్లో ప్రభు చేసిన కార్య విషయమే తలంచినప్పుడు అతడు లేచి నిలిచి నడిచెను అని రాయబడతా ఉంది. కాబట్టి నడిచెను అన్న తర్వాత దాని తర్వాత కొనసాగింపు ఇంకో మాట కూడా రాయబడింది. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కాబట్టి నడిచి గంతులు వేయచ్చు అని కూడా ఉండొచ్చు, అట్లని అంటే పదాల ప్రయోగం అని కాదు. కానీ ఇక్కడ దీని వాక్యంలో కాబట్టి నడిచాడని రాయబడింది, తర్వాత నడుచుచు గంతులు వేశాడని రాయబడతా ఉంది. కానీ దీన్ని బట్టి కొంత మేర మనకు ప్రభు తన జీవితంలో చేసిన కార్యం ఎలాంటిదంటే, కాబట్టి ప్రారంభించిన కార్యము కొనసాగింపబడి కొరకై ప్రారంభించబడిన కార్యం. ఎప్పటి వరకు కొనసాగించబడింది? వాని మరణం పర్యంతం కూడా వాడు నడుస్తూనే వచ్చినాడు. ప్రభు స్తోత్రములు. ఈ దినాల్లో కూడా దేవుని కృపచేత ప్రభు మనల్లో జ్ఞాపం చేసుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రభు తన కార్యాన్ని జరిగించినాడు. ఆయన జరిగించిన కార్యం ఎందుకోసం అనంటే కొనసాగింపబడి కొరకై జరిగించబడినటువంటి కార్యం. అందుకని మన ఆత్మీయ జీవితంలో ప్రతి దానికి కూడా ప్రభువే ప్రారంభమై ఉంటున్నాడు, ఆయనే మూలమై ఉంటున్నాడు. అందుకు దీని వాక్యంలో మన ప్రభువుకున్నటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త, ఆలోచనకర్త అనే అట్లా పేర్లు. అలా కర్త అనే మాట మనకి ఏం చూపిస్తుందంటే ఆయనే ప్రారంభము అనేది జ్ఞాపకం చేస్తుంది. తెలుగు భాషలో కొన్ని సంగతులు చాలా తేటగా అర్థమవటానికి కాబట్టి ఈ భాష చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉదాహరణకి ఒక పదం యొక్క కూర్పు అనేటువంటిది ఎలా ఉంటుందంటే మొదట ఏముంటుంది చెప్పండి తెలుగులో?
మోజెస్ ఆ స్టాండ్ తీసేసి పైన వాటర్ బాటిల్ ఉంటుంది తెచ్చేసిన. కానీ మొదట ఒక పదము ఏర్పడినప్పుడు ఫస్ట్ ఏమని అంటే ఇంగ్లీష్లో ఏమంటే నౌన్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు? అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు చెప్పేది. ఓకే, తెలుగు పదం కూర్పులో ఫస్ట్ వర్డ్ని ఏమంటారు? మొదటి పదమును. రెండో మధ్యలో పదం చెప్తే మీకు అర్థమైపోద్ది. క్రియ ముందుది ఏమంటారు చెప్పండి? అది చెప్పేసిన చూసారా? కర్త కర్మ. ప్రారంభం దాన్ని ఏమని అంటారు? కర్త. దాని తర్వాత కర్మ అనే చివర్లో. కాబట్టి దేని వాక్యంలో కర్త, ఆయనే కర్త అంటే అర్థం ఏంటి? ప్రారంభంలో ఉండేటువంటిది. కానీ ప్రభు స్తోత్రములు మన ప్రభువే. ఆయన అన్నిటికీ కూడా ప్రారంభమై ఉంటున్నాడు, అన్నిటికీ ఆయన మూలమై ఉంటున్నాడు. కొన్ని తలంపులు ఎన్నో మరి ఆయన న్యాయంలో కర్త, నీతికర్త, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అయితే ఆరాధన కొరకు సహాయకరంగా ఉన్నట్టు కొరకు ఒకటి తలంపులు జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడు. కానీ మనం ఆరాధించే ప్రభు ఎవరనంటే సృష్టికర్తయును సర్వోన్నతుడు అయినటువంటి దేవుడు. 22, 23 వచనాలు కలుస్తున్నాయి. అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడు. కాబట్టి దేనొక వాక్యంలో మన ప్రభు ఎవరనంటే సృష్టికర్తయగు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కానీ ఆయన దేనికి కర్త అనంటే సృష్టి అంతటికీ కర్త. కింద భాగంలో ఆయన భూమికి ఆకాశమునకు ఆయన కర్త అయినటువంటి వాడు. కాబట్టి దేని వాక్యంలో ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అని మనం దేని వాక్యంలో చూస్తున్నాం. కానీ మనం మనము ఆరాధించడానికి చేరి వచ్చిన వారుగా ఉంటున్నాం. మన ప్రభు ఎవరనంటే ఆయన సృష్టికర్త. కాబట్టి ప్రభు స్తోత్రములు. మన ప్రభు సమస్తమును కూడా నోటి మాట చేత సృజించినాడు. దేని వాక్యంలో ఉంది కదా, శూన్యములో నుండి సమస్తాన్ని కూడా సృజించినాడు. అంటే ఏదైనా ఒక మనుషుడు ఏదైనా ఒక వస్తువు చేయాలంటే ఏదో ఒక పదార్థం తనకి ఇవ్వకుండా తాను చేయలేడు. ఒక మంచి వడ్రంగి పనివాడు ఒక వస్తువు చేయాలంటే ఒక చెక్క ఇవ్వాలా, ఏమి ఇవ్వకుండా చెక్క ఇవ్వను, ఏమి ఇవ్వను, నువ్వేమి తీసుకోవడానికి లేదంటే ఏం చేయలేదన్నమాట. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంటే కానీ శూన్యములో ఉండి సమస్తాన్ని కూడా సృజించిన వాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చేయబడిన సృష్టి ఏంటి? అది బాగు చేయబడిన సృష్టి. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం మనం. 2వ వచనంలో ఏం రాయబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. 1వ వచనానికి 2వ వచనానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎంత కాలం అనంటే కొన్ని వందల లక్షల కోట్ల సంవత్సరాలు. అది మనం లెక్కించలేమన్నమాట. ఆ తర్వాత మరి ఆదికాండం 1వ అధ్యాయంలో పాడైపోయిన సృష్టి బాగు చేయబడినటువంటి సందర్భం మనకు అక్కడ రాయబడి ఉంటుంది. కానీ ప్రభు స్తోత్రములు, మన ప్రభు ఎంతటి గొప్పవాడు కదా. ఆయన సమస్తమును కూడా సృజించినటువంటి వాడు. దీని వాక్యంలో ఒక మాట మన జ్ఞాపం చేసుకుందాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన, కీర్తనలు 100, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. కాబట్టి ఎంత బాగా రాయబడింది కదా, యెహోవాయే దేవుడు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఆయన కాదు, ఆయనే మనలను ఏం చేశాడని చెప్పండి? పుట్టించినాడు. కింద ఇన్పుట్లో ఒకటేనే రాయబడింది. ఏం రాయబడింది? మనలను మనమే సృజించుకోలే. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన సృష్టికి మాత్రమే సృష్టికర్త కాదు, ఆయన నీకు నాకు కూడా సృష్టికర్త ఉంటున్నాడు. మనలను కూడా ఆయన సృజించిన వాడై ఉంటున్నాడు. కాబట్టి మన తల్లి గర్భంలో మనతన మనం రాలే. మనం ఏ కుటుంబంలో జన్మించాలా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాలా, లేదంటే మరి ధనికుల కుటుంబంలో జన్మించాలా, పూరి గుడిసెలో జన్మించాలని మనం కోరుకొని రాలేదు.
అందుకని దేన్ని బట్టి కుంగిపోవడానికో దేన్ని బట్టి హర్షించడానికి వీలు లేదనమాట. కాబట్టి మనము ఏమంటారు, మరి మగవారిగా పుట్టాలా ఆడవారిగా పుట్టాలనేది మనమే ఏర్పాటు చేసుకునేది కాదు. కాబట్టి దేని ఒక వాక్యంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన విషయమై ఆయన ఏర్పాటు ఎంత ఆశ్చర్యమైనది కదా. దేని వాక్యం ఏం రాయబడింది? భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ఏం చేశాడు చెప్పండి? మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. సృష్టి అంటే రవ్వంతా కూడా సృష్టించక మునిపే అంటే అర్థం ఏంటి? ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎప్పుడు ఆదాము ఎప్పుడు చేయబడ్డాడు? కాబట్టి రెండవ వచనం తర్వాత సృష్టి బాగు చేయబడిన తర్వాత ఆదాము చేయబడ్డాడు. సృష్టి కంటే ముందే మన విషయమే దేవుని ప్రణాళిక. కాబట్టి ప్రభు స్తోత్రములు. మొట్టమొదటిగా మనం ఆరాధించేది మన ప్రభు దేనికి ఆయన ప్రారంభం అంటే ఆయన సృష్టికి కర్త అయి ఉంటున్నాడు. ప్రారంభం మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ప్రభు అన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇంకా ఏమన్నాడు ప్రభు? నేను అల్ఫయు ఓమేగనై ఉన్నాను. తర్వాత ప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను మృతుడని అయితిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు చెప్పినాడు. కానీ ప్రభు స్తోత్రములు. మొట్టమొదటిగా మనం దేన్ని బట్టి ప్రభుని ఆరాధించాలనంటే ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులం. దీని వాక్యంలో రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, దయచేసి 2వ వచనం చదవండి. విడిచిపెట్టి యేసు వైపు చూచుచు. హెబ్రీ రాసిన పత్రిక 12:2లో ఏం రాయబడుతుందంటే మన ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. కానీ మన ప్రభు రెండవదిగా దేనికి కర్త చెప్పండి? ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఆయనే, దానికి ప్రారంభం ఆయనే. కాబట్టి మనము మన రక్షణ బట్టి కూడా సంతోషించవలసిందే కానీ అతిశయపడటానికి కూడా లేదు. నేను కాగా దేవుని యందు విశ్వాసం ఉంచినాను అని కూడా అనడానికి లేదు. మన విశ్వాసమునకు కర్త ఆయనే. దావీదు అంటాడు, ఏమంటాడు? తల్లి గర్భములో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివే అని అంటాడు. కాబట్టి ఇక దావీదుకు దేవుని ఎడల నమ్మిక అనేది తల్లి యొద్ద మరి పాలు తాగే వయస్సులోనే దేవుడే నాకు పుట్టించినాడు అని దావీదు సాక్ష్యం ఇచ్చినాడు. కానీ ప్రభు స్తోత్రములు. ఈ దినాల్లో కానీ ప్రభుని విశ్వాసం ఉంచినామంటే, విశ్వాసం ద్వారా మరి దేవుని పిల్లలుగా మనము చేయబడినామనంటే దానికి మూలం ఎవరంటే ప్రభువే. మనలో విశ్వాసమును ప్రారంభించిన వాడు ఆయనే. ప్రభు స్తోత్రములు. ఈ భాగంలో హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందంటే విశ్వాసమునకు కర్త, తర్వాత దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనలో ప్రారంభించబడినటువంటి విశ్వాసము దేని కొరకై ప్రభు ప్రారంభించాడనంటే కొనసాగింపబడి కొరకై ప్రారంభించబడిన విశ్వాసం. కానీ విశ్వాసం ప్రారంభించిన వాడు ఆయనే. విశ్వాసములో స్థిరంగా ఉన్నట్లుగా, కాపాడబడినట్లుగా, విశ్వాసంలో కొనసాగునట్లుగా కూడా ప్రభువు తానే చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మనం దేన్ని బట్టి ఆరాధించాలంటే విశ్వాసమునకు కర్త అయిన ప్రభు ఆయన మనకు విశ్వాసము కలుగు చేసిన దాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించబద్దులం. దీని ఒక వాక్యంలో ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తాను. దయచేసి కీర్తన గ్రంథము 18వ కీర్తన, కీర్తన గ్రంథం 18వ కీర్తన. ఇక్కడ మనకు పరిచయమైన మాట జ్ఞాపం చేయబడుతుంది. 46వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. 18:46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తకు దేవుడు బహుగా స్తుతి నొందును గాక. కాబట్టి దేని వాక్యంలో మనకు ఏం జ్ఞాపం చేయబడుతుందంటే నా యొక్క రక్షణకు ఆయన కర్త. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా రక్షణకర్తకు దేవుడు బహుగా స్తుతి నొందును గాక. అంటే ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాడు. ఏం కారణం అంటే, కాబట్టి ఆయన నాకు రక్షణ అనుగ్రహించినాడు. ఆ రక్షణను బట్టి
అందుకని దేని వాక్యంలో ఏం రాయబడింది మన రక్షణ విషయమై? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లనే ఒక కొనసాగింపు ఉండదు. కానీ ప్రభు మనకి ఇచ్చిన రక్షణ ఎలాంటిదంటే ఎంతో గొప్ప రక్షణ. కానీ ఎంత గొప్ప రక్షణ అంటే దాని కొరకై చెల్లించిన వెలే ఆ రక్షణ ఎంత గొప్పది అనేది మనకు జ్ఞాపం చేస్తుంది. కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. కానీ మన రక్షణ దేనిని బట్టి కలిగింది? ఆయన రక్తం బట్టి. దీని వాక్యంలో ఒక వచ్చిన భాగం మనకు జ్ఞాపం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం. కాబట్టి ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడినాం. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా మనం ఏం చేయబడుతున్నాం చెప్పండి? ఉగ్రత నుండి రక్షణ పొందేవారుగా ఉంటాం. ప్రభు స్తోత్రములు. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకునే మాట ఏమిటంటే, ఆయన మూడవదిగా ఆయన మనకు రక్షణ అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా ఆయన మనల్ని సృజించినవాడు, రెండవదిగా ఆయన మనలో విశ్వాసంను కలుగజేసిన వాడు, మూడవదిగా ఎంత గొప్ప రక్షణ కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాడు. అందుకనే మరి ఆ అపోస్తలుడైన పౌలు ఆ రక్షణ అంత గొప్పది కనుకనే తాను ఏమని చెప్తా వచ్చినాడంటే, దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ, కాబట్టి భయముతోనూ వణకుతోనూ స్వంత రక్షణ కొనసాగించుకోండి. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ ఏమి రక్షణ? నాకు అనుగ్రహించబడిన రక్షణ. అది ఆయన కృప ద్వారా ఇంత గొప్ప రక్షణ ప్రభు నాకు అనుగ్రహించినాడు. అంతేగాని నా రక్షణ నా భార్యకి కాదు, నా భార్య రక్షణ నాకు కాదు, లేక కుటుంబం అందరికీ ఒక రక్షణ కాదు. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి కొరకై అనుగ్రహించిన రక్షణ ఇది, సొంత రక్షణ, ఎంతో విలువైనటువంటి రక్షణ. అందుకనే ఏమంటున్నాడంటే, భయముతో వణకుతో ఈ రక్షణ ఏం చేయమంటున్నాడు చెప్పండి? కొనసాగించుకొనుడి. కానీ ప్రభు స్తోత్రములు. కాబట్టి మనం దేవుడు మూడవదిగా దేనిని బట్టి మనం ఆరాధించాలంటే, ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మరి మనం ప్రభుని ఆరాధించాలి. దీని వాక్యంలో మనం గుర్తు చేసుకుంటే, మనము రక్షణ అంటే 3 రకాలైన రక్షణలు. ఒకటి, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడి రక్షణ పొందినాం, అది మొదటి రక్షణ. రెండవది ఏంటి? అనుదినము కూడా మనము రక్షించబడుతున్నాం, అది రెండవది. మూడవది, నా మరణ దినము లేదంటే ప్రభు రాకడ దినములో నేను రక్షణ పొందనై ఉంటున్నాను, అది పొందనై ఉన్నటువంటి రక్షణ. ఒక మాటలో చెప్పాలని అంటే, కాబట్టి పొందనై ఉన్నటువంటి ఆ రక్షణ కొరకు రక్షణ పొందుచూ ఉన్నటువంటి పాపిని అనమాట నేను. అది కాబట్టి మనం రక్షణ పొందినంత మాత్రాన మనం అంటే ప్రభు పరిశుద్ధులుగా మనల్ని ఎంచినాడు, కానీ అయినంత మాత్రం మనం దేవదూతలం అయిపోలే. కానీ పాపం క్షమాపణ పొందినాం, అయితే అనుదినము కూడా ఆ పాపం నుండి లోకం నుండి మనం కాపాడబడుతూ ఉంటున్నాం అన్నమాట. తర్వాత సంపూర్ణమైనటువంటి విడుదల ఎప్పుడు ఉంటుందంటే, సంపూర్ణమైన రక్షణ ఎప్పుడనంటే, ఎప్పుడైతే ఈ యొక్క రక్త మాంసంలోని దేహాన్ని వదిలిపెడతామో అప్పుడు సంపూర్ణంగా రక్షణ పొందనై ఉంటున్నాం. కానీ మనం ఎవరమంటే పాపులం. ఏ పాపులం? రక్షణ పొందిన పాపులం. మనం ఏ పాపులం? కాబట్టి సంపూర్ణ రక్షణ పొందుడు కొరకై అనుదినము రక్షణ పొందుతున్న పాపులం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ప్రభు స్తోత్రములు. దేవుడు మనల్ని ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే, ఆయన మనలను రక్షించినవాడు, రక్షణకర్త. దీని ఒక వాక్యంలో 4వదిగా ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. దయచేసి కీర్తన గ్రంథము 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కాబట్టి మరి దావీదు తను ప్రభువును స్తుతిస్తూ ఆయన ఏమంటున్నాడు? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను. కానీ ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆయన మన జీవితంలో ఆయన మనకి ఏమైనా చెప్పండి? ఆలోచనకర్త అయి ఉంటున్నాడు. కాబట్టి ఆలోచనకర్త అంటే ఆలోచనను ఆయన పుట్టించేవాడనమాట. కాబట్టి ఈ దినాల్లో దేవుని ప్రజలముగా ఆయన చేత సృజించబడిన వారముగా, కాబట్టి ఆయన ద్వారా విశ్వాసమును
కాబట్టి మరి కలుగు చేయబడిన వారముగా, ఆయన ద్వారా రక్షణ పొందిన వారముగా, కానీ ఆయన మన జీవితంలో ఏమైన వాడుగా ఉంటున్నాడంటే ఆలోచన కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆలోచన అన్నప్పుడు కాబట్టి మానవ సంబంధమైన ఆలోచన కూడా ఉంటుంది. ఆలోచన అన్నప్పుడు సాతాను కూడా ఆలోచన కూడా ఉంటుంది. సాతాను వాని ఆలోచన చేత మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ మనిషిని ఆలోచన కూడా ఉంటుంది. అయితే నేను అంతో ఇంతో ప్రభుని సేవించడం కొరకై, ఆత్మీయంగా కాపాడబడు కొరకై, కాబట్టి నా ప్రభు కారణం. దేన్ని బట్టి కారణం? కాబట్టి నేను నా ఆలోచన అనుసరిస్తే నేను శరీర సంబంధమైన మనుషునిగా అయిపోతాను. అయితే నా ప్రభు నా జీవితంలో ఆయన ఏమంటున్నాడు చెప్పండి? ఆలోచన కర్తగా ఉంటున్నాడు. ఆయన కలుగు చేసే ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే నేను ఆయన ఆలోచన చెప్పు నడుచుకుంటానో దానిని బట్టే నేను ప్రభుకి అంతో ఇంతో యోగ్యమైన విధానంలో సిద్ధపరచబడి నా ప్రభుని నేను సేవించగలుగుతాను. అందుకని దేని వాక్యంలో ఆయన ఆలోచన మనం ఎలా పొందుతామంట చూడండి. ఒక వచనం బాగా జ్ఞాపం చేసుకుందాం. 119వ కీర్తనలు 119 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు. కాబట్టి నాకు ఆలోచన ఎక్కడి నుండి వస్తూ ఉంది? దేని వాక్యం దగ్గర నుండి వస్తూ ఉంది. కాబట్టి ప్రభు నాకు ఆలోచన చెప్తున్నాడు. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత కదా. కాబట్టి ప్రభు మనల్ని సృజించడం మాత్రమే కాదు, విశ్వాసం కలుగు చేయడం మాత్రమే కాదు, రక్షించడం మాత్రమే కాదు. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆలోచన తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించి కాబట్టి మనలో పుట్టించి ఆయన మనల్ని కొనసాగింపజేస్తున్నాడు దేని వాక్యంలో. కాబట్టి అలాగన కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు మనము ఉదాహరణగా మనం చూడవచ్చు. కానీ అది దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే ఆయన మనకు ఏమైనా చెప్పండి ఆలోచన కర్త అయి ఉంటున్నాడు. కాబట్టి అందుకని మన ప్రభుకున్నటువంటి పేరులో అదే ఒక పేరు అనమాట. చూడండి, ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మరొక తలంపు కొరకు కూడా మనం ఆ వచ్చిన దగ్గరికి వెళ్దాము. దానికంటే ముందుగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి ప్రభు స్తోత్రాలు. ఆయన మన జీవితాల్లో కాబట్టి ఏదైనా శ్రేష్టమైనటువంటి ఒక శ్లాఘ్యత దేవుని ప్రజల కొరకు ఉందంటే అది ఆయన ఆలోచన చేత నడిపించబడటం. ఒక భక్తుడు ప్రభు ఎదుగు వచ్చిన తర్వాత చాలా కడుపు మండిపోయింది అనమాట. ఆయనకు ఏం కడుపు మండిపోయింది అని అంటే తన చుట్టూ చూస్తున్నాడు అనమాట, భక్తిహీనులను చూసినాడు. కాబట్టి ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి ప్రజలను చూస్తే కాబట్టి వాళ్ళ ఈయనకి ఎందుకు ఇబ్బంది అని అంటే వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది, పంట వేస్తే విస్తారంగా పండుతున్నాయి, దేంట్లో పెట్టుబడి పెట్టినా కూడా దాంట్లో లాభాలు వస్తున్నాయి అన్నమాట. సరే, వాళ్ళకి లాభం వస్తే ఈయనకు వచ్చిన బాధ ఏంది అని అంటే వారేమో భక్తిహీనులు, ఎంత భక్తిహీనంగానే కలిసి వస్తున్నాయి. అది పెద్ద ప్రశ్న అయిపోయింది. అంతో ఎంతో కొద్దిగా గొప్ప ఉంటే పెద్ద బాధపడేవాడు కాడు. కానీ ఇదే ఇంత భక్తిహీనుడు అయ్యి అన్నీ ఈయనకే కలిసి వస్తున్నాయి, అదొక బాధ అయితే ఈయనేమో పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, దేవుని కొరకు యోగ్యంగా ఉండాలా, నా చేతులు శుద్ధిగా పెట్టుకోవాలా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాపం నాకు అంటనీయకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా నేను తప్పిపోకూడదు అని ఈయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయనకేమో అన్ని కష్టాలు క్యూ పెట్టి వస్తున్నాయి అంట. కాబట్టి సరే, ఈయనకో అంతో ఇంతో మేలు జరుగుతుంటే వాని విషయం కడుపుమంటుండేది కాదు. భక్తియుడికేమో అన్ని మేలులు వస్తున్నాయి, ఇంతగా భక్తిగా ఉన్న మనుషుడికి ఏమొస్తున్నాయి చెప్పండి? అన్ని కష్టాలన్నీ వస్తున్నాయి. సరే, ఏడకన్నా పులి స్టాప్ పడిద్దంటే అదేమో చాంతాడంటే అని తెలుసా మీకు? తాడులు అనేవి చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. కానీ ఇవి చేదేటువంటి తాడు ఉంటుంది బావిలో, అది చిన్నగా ఉండదు. ఎందుకంటే ఆ బకెట్ నీళ్ళ దాకా పోవాలా, పోయిన తర్వాత కూడా కొంచెం తాడు మిగిలి ఉండాలన్నమాట, లేకపోతే జారిపోతుంది. ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది అట్లాగనమాట. అందుకని చెప్పి చాలా బాధ అయిపోయింది. ప్రారంభంలో అయితే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? మరి శుద్ధ హృదయ ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా యెహోవా దయాళుడై ఉన్నాడని చెప్పినాడు. అంటే దేవుని పిల్లలంటే దేవుడు ఎంతో దయగలిగినవాడు. అందులో శుద్ధ హృదయులు, పరిశుద్ధంగా ఉండే వారి వేళ నిశ్చయంగా దేవుడు దయ చూపిస్తాడు అని చెప్పిన మనుషుడు ఆ తర్వాత చూస్తే ఏమి దయా పాడ ఏమీ లేదు, అన్ని కష్టాలే. అంటే ఇప్పుడు వ్యత్యాసాన్ని బట్టి బాధ అనమాట. కాడు భక్తియుడికేమో అన్నీ కలిసి రావడం ఏంది, నేను ఇంత భక్తిగా ఉంటే అన్నీ నా కష్టాలు రావడం ఏంది అని ఇంకా కడుపు పంట తట్టుకోలేక
ఇంకెవరు చెప్పుకుంటారు చెప్పండి? ఆయన దగ్గరికి పోయినాడు తెలుసుకుందామని. ఏంది ప్రభా నువ్వు చేసే పని? ఆ, కాబట్టి అసలు ఇట్లనా, ఇదేమి ఏమంటారు పాలసీ, మంచి పాలసీ బాగలేదు అని చెప్దామని పోయినాడు అనమాట. పోతే కానీ ప్రభు తనకు కొన్ని విషయాల సంగతి బయలుపరిచినాడు. కానీ తనకు భక్తి పొందిన మేలు ఏది తనకు లేకపోయినా పర్వాలే, ఎన్ని కష్టాలున్నా పర్వాలే, తనకు ఎలాంటి శ్రేష్టమైన ఆత్మీయమైన దైవికమైన జీవితం ఇచ్చినాడు ప్రభు, చూపించినాడు. అది ప్రభు బయలుపరిచిన తర్వాత అప్పుడు అనిపించింది. అప్పటికేమీ కష్టాలేం పోలే, ఆ భక్తియుడికి కలిసి రావడం ఏం మానలే. కానీ అప్పుడు అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే ఇది శ్రేష్టమైంది అని అనిపించింది. కానీ లోకంలో ఉన్నటువంటి మేలులు లేదంటే లోకంలో ఉండే కష్టాలుతో మరి పోల్చి చూసేది కాదు. ఇది ప్రత్యేకమైంది, ఇది దైవికమైంది. ఏమిటంట ఆ యొక్క అనుభవము? రండి 73వ కీర్తన గ్రంథము 73వ కీర్తన మొదటి వచనం. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మనుషుడికి ఏమైందంట? 14వ వచనం ఏందంట ఆయన బాధ ఏందంట? 12వ వచనము, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు ఎల్లప్పుడూ, అసలు ఏ చింత ఉండదంట వాళ్ళకి. చదవండి. ధను వాళ్ళు అట్లున్నారు. మరి ఈయన పరిస్థితి ఏంటంట? 13వ వచనం, నా హృదయంను నేను శుద్ధి చేసుకుని నిండుట. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఇంత నిష్టగా ఉండటం ఎందుకు? నేను తప్పిపోకుండా చూసుకోవాలా, పరిశుద్ధంగా ఉండేట్టు చూసుకోవాలా, ఏమి చూడకూడదు, పరిశుభ్రం చూడకూడదు, మనుషులను చూడకూడదు అని ఇంత అనుకునేది ఎందుకు? అంత వేస్టే కదా, వ్యర్థమే కదా అంటున్నాడు కదా. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. కాబట్టి అందుకని తర్వాత ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు తనకి ఏం బయలుపరిచినాడంట? అందరం కలిసి చదువుదామండి. 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను. దానికి ముందు 23వ వచనం, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. కాబట్టి నేను ఎల్లప్పుడూ నీవు నా యొద్ద ఉన్నావు, నా చెయ్యి నీ చేతిలో ఉంది. అంతమందినే కాదు, కాబట్టి నీ ఆలోచన చేత నువ్వేం చేస్తావు? నన్ను నడిపిస్తావు. తర్వాత అన్నాడు మరి మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. అందుకనే ఆ తర్వాత తను సాక్ష్యం ఇచ్చినాడు. ఏమన్నాడంటే, మరి ప్రభు అన్నాడు, మరి ఇప్పుడు చెప్పు నీకేం కావాలా? మరి వానికి అన్నీ ఇచ్చినాను అని చెప్పి అల్లాడిపోయినావు కదా, నీకేమైనా కావాలనంటే అప్పుడు చెప్పినాడు. ఏమన్నాడు? నాకు ఏది అక్కరలేదు, ఆకాశమందు నీవు తప్ప నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. కాబట్టి దేని వాక్యలో వ్యాధులు రాని, మరి ఏమంటారు, శ్రమలు రాని, ఏమైనా రాని గాక ప్రభు. అందుకనే చివరిగా తను ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన స్టేట్మెంట్ ఏంటంటే 28వ వచనం చదవండి. నాకైతే దేవుని పొందు ధాన్యకర. 28వ వచనం. కాబట్టి దేని వాక్యంలో ప్రభు స్తోత్రములు ఆయన 4వదిగా మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని సృజించిన వాడు ఆయనే, దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలా. రెండవదిగా మనలో విశ్వాసమును పుట్టించిన వాడు ఆయనే, దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులం. మూడవదిగా ఎంత గొప్ప రక్షణను ఆయన అమూల రక్తం చేత మనకు అనుగ్రహించినాడు, కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలా. నాలుగవదిగా ఆయన మన జీవితంలో, కాబట్టి ఆయన ఆలోచన చేత మనలను నడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేను ఒక సందర్భం చెప్పాను, కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేయడం అంతా నాకు అసందర్భం అనిపిస్తున్నప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కానీ మన ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో మా నాన్నగారు ఆయన మరి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు మరి నేను దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది మంచంలో ఉన్నాడు. ఆయన మరి చూడాలనంటే ఏమో కొన్ని పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోయినాను. కానీ మరి అలాగ తీర్మానం చేసుకుని ఉన్నాను అనమాట. మళ్ళాగేమనిపిస్తుంది, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, చనిపోతాడు కదా, వెళ్ళాలా అనుకునే సందర్భంలో
నేను సేవకుని దగ్గరికి వెళ్ళండి, నేను హెడ్ క్వార్టర్లో. అన్న ఏం చెప్పినాడంటే అసలు వెళ్ళొద్దని చెప్పేసినాడు. అంటే ఆయన చెప్పిందని తప్పట్లే, ఆయన అన్ని శరీరానుసారమైన ఆలోచన చెప్పేవాడు, ఆత్మీయుడు కాదని నేను చెప్పట్లే. ఆయన చెప్పిన ఆలోచన అనేటువంటిది నన్ను ఎరిగిన వానిగా, నా స్థితిగతులను ఎరిగిన వానిగా, నా క్షేమము కొరకు నన్ను ప్రేమించి చెప్పిన ఆలోచన. అది బాగానే ఉంది కాబట్టి నేనేమి దాన్ని తృణీకరించలే. సరే, నా మేలు కొరకు చెప్పినప్పుడు నేను తీసుకోవాలనుకున్నాను. అనుకున్న తర్వాత కానీ మిద్ది మీద వెన్నెల లైట్ కూడా లేదు, ఆ పైన మిద్ది మీద పండుకొని ఆ శనివారం రాత్రి వాక్యం చదువుకుంటా ఉంటే ప్రభు ఏం మాట్లాడినాడంటే, కానీ ప్రతి వాని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే మెప్పించుకొనుచు అనే మాట కానీ కపటముగా బోధింపగయు అని కొన్ని మాటలు చెప్తూ, కాబట్టి ఆ మాట ద్వారా ప్రభు మాట్లాడినాడు. ప్రతి వాని మనస్సాక్షి ఎదుట నిజంగానే ఆ సేవకుడు చెప్పిన రీతిగా నేను మా నాన్ని ఆ చివరి దశలో వెళ్ళకపోయినా నా విషయమై చెడ్డగా అనుకునే పరిస్థితులు లేవు. కానీ అది దేని వాక్యం ఏమంటుంది? ప్రతి వాని మనస్సాక్షి ఎదుట. అంటే ఒక్కరైనా అనుకుంటారు కదా అన్నట్లుగా. కాబట్టి తర్వాత సంగతులు మేము పంచుకున్నాం అనుకోనండి. ఆయన దర్శించినాం, వాక్యం చెప్పే ఆధిక్యత ప్రభు ఇచ్చినాడు. తర్వాత కొద్ది దినాలు ఆయన చనిపోయినాడు. నా తలంపు ఏమని చెప్తున్నానంటే, కానీ దేవుడు ఆయన అనుగ్రహించే ఆలోచన, కాబట్టి ఏ ఒక్కరు కూడా అలాంటి ఆలోచన మన కొరకు ఇవ్వలేరు. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. దేని వాక్యంలో నుంచి ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చినాం. 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగం నుంచి చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి 5వదిగా మన ప్రభు ఎవరనంటే ఆయన సమాధానకర్త అనేటువంటి వాడు. సృష్టికర్త అయిన ఆ ప్రభు, విశ్వాసంలో కర్త అయిన ఆ ప్రభు, రక్షణకు కర్త అయినటువంటి ఆయన, ఆలోచనకర్త అయినటువంటి ఆయన మన జీవితాల్లో ఇంకా ఏంగా కూడా ఉంటున్నాడు చెప్పండి? సమాధానకర్తగా ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఏవైతే మనలో ప్రారంభించినవన్నీ కొనసాగింపు కొరకాయి. ఆ మనుషుడు ఎలాగైతే నడుచుచు అని రాయబడిందో అలాగనే విశ్వాసం ప్రారంభించినాడు, కొనసాగిస్తున్నాడు. రక్షణను ప్రారంభించినాడు, కొనసాగిస్తున్నాడు. రక్షణ పొందిన నాటి నుండి చివరి వరకు కూడా ఆయన ఆలోచన చేత మహిమలో చేర్చుకునే వరకు కూడా ఆయన నడిపించేటువంటి వాడు. అలాగనే కాబట్టి ఆయన ఏమేగా చూస్తున్నామంటే ఆ ప్రభు మన జీవితంలో ఏమున్నాడు చెప్పండి? సమాధానకర్తగా ఉంటున్నాడు. కానీ ఈ సమాధానకర్త అయిన ప్రభు ఎవరితో మనం సమాధానం వచ్చినాడు? ఎవరితో మనకి విభేదం వచ్చింది? ఎవరికి మనం దూరస్తులమైన మన పాపం బట్టి, అతిక్రమం బట్టి అంటే, కాబట్టి పరలోకపు దేవునికి మనము దూరస్తులం అయినటువంటి వారం. కాబట్టి పాపం బట్టి మనకు దేవునికి శత్రువులు అయినటువంటి వారం. పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత కింద మనమంతా కూడా ఉన్నటువంటి వారం. అలాంటి మనలను కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు చెప్పండి? పాపైన మానవుని పరిశుద్ధైన దేవునితో ఏం చేశాడు? ఆయన సమాధానపరిచినాడు అనమాట. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! దాని కొరకే కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఎలా సాధ్యమైంది? ఎలాగ ఈ విశ్వాసం నాలో కలుగు చేయడానికి కారణమైంది? ఎంత గొప్ప నేను రక్షణ ఎలాగ నేను పొందగలుగుతా వచ్చినాను? నేను ప్రభు ఎదుకోవాలి ఏమైనా ఒక్క పైసానైనా నేను దేవునికి చెల్లించినానా? ఒకవేళ కనుక డబ్బులు ఇచ్చే కనుక రక్షణ పొందే పని అయితే, కాబట్టి ధనవంతులు మాత్రమే పరలోకంలో ఉంటారు కదా. కానీ దేవుడు నేను ఏం చెల్లించలే. కేవలం నా పాపం విషయం పశ్చాత్తాపడి నేను ఒప్పుకున్నానంతే. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించమని అడిగాను. అడిగితే క్షమించాలని నియమం ఏమన్నా ఉన్నదా చెప్పండి? ఆయన క్షమించలేదు అనుకోనండి, ఎందుకు నన్ను క్షమించలే, నేను ఒప్పుకున్నాను కదా అని నేను అనగలుగుతానా చెప్పండి? ఒక నేరస్తుడు ఒక న్యాయస్థానంలోనికి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే న్యాయమూర్తి ఉంటున్నాడో తన ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు అనుకోండి. ఒరే ఒప్పుకున్నాడు ఈ బిడ్డ, సరే కాబట్టి వీని నేను క్షమించేస్తున్నానని పంపించేస్తాడా చెప్పండి? చట్టపరంగా రావాల్సిన శిక్షను వేసి తీరుతాడంతే. అదనమాట. కాబట్టి తను ఒప్పుకోకపోయినా శిక్ష వేస్తాడు, ఒప్పుకున్నా కూడా శిక్ష వేస్తాడు. కానీ ప్రభు నేను నిన్ను బట్టి క్షమించినాడు. ఒక పాపిగా నేను ఎలాంటి పాపనంటే క్షమాపణ పొందుటకు కూడా అర్హత లేని పాపిని. అది జ్ఞాపకం పెట్టుకోవాలా. అర్థమవుతుందా? ఉదాహరణ చూడండి, కొన్ని నేరాల విషయాలలో, మరణ శిక్ష వరకు వెళ్ళినటువంటి నేరాల విషయాలలో కొన్ని సందర్భాలలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వారికి క్షమాభిక్ష పెట్టడం అనేటువంటిది ఆయా దేశాల్లో ఏర్పాటు చేసిన ఒక పద్ధతి అన్నమాట. ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి ఉంటుంది. అట్లనే క్షమాభిక్ష, అది క్షమించాలని రూల్ ఏమి లేదు, కానీ అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టపడితే
పో బతుకు పో అని క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. నేను ఇంకో మాట చెప్తున్నాను, శత్రు దేశానికి చెందిన వ్యక్తి దొరికినాడు అనుకోనండి, ఒక ఏమంటారు టెర్రరిస్టు సంబంధించిన వ్యక్తి దొరికినాడు అనుకోండి, వానికి మరణశిక్ష విధించబడింది అనుకోండి, వానికి క్షమాభిక్ష ప్రసాదిస్తారా చెప్పండి? ఏ దేశ వారైనా? నో. ఎందుకంటే అతని ఇతడు ఎందుకు క్షమాభిక్ష? మన దేశోడు కాబట్టి కొంచెం మారినాడు కాబట్టి తప్పు తెలుసుకొని మంచిగా బతుకుతాడని క్షమాభిక్ష. వాడిని క్షమించినా కూడా మళ్ళా వాడిపోయి దేశానికి ఈడే చేస్తాడు. అటువంటి వారిని క్షమించరు. కానీ ఈ దినాల్లో నీవు నేను ఎలాంటి జాబితాలో ఉన్నామంటే క్షమాపణ పొందటానికి కూడా నీకు నాకు అర్హత లేదు. అందుకని ఏమని ఒక పేరు చెప్తాను, ఏమంటానంటే మనం ఎలాంటి పాపులం అంటే చెడిపోయిన పాపులము. ఒకసారి మనం ఏమంటారంటే ఒక టమాటాలు చాలా ధర పెరిగిపోతుంటుంది. ఒకసారి అంటే ధర తక్కువ ఉన్నప్పుడేమో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇంకా మంచి కావాలని ఏరుకుంటూ ఉంటారు. సరే బాగానే ఉంటుంది. ఒకసారి 100 రూపాయలు అట్లా కూడా అవుతాయి కేజీ టమోటా. అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ధర తక్కువ ఉన్నప్పుడేమో కొంచెం మెత్తబడిన పక్కన పడేస్తుంటారు సిస్టర్స్. అట్లా కాకుండా ధర ఎక్కువ ఉందనుకోండి, కొంచెం కూలిపోతే పడేస్తారా? కూలిపోయిన వరకు తీసేసి మిగతాది వాడుకుంటారనమాట. సగం కూలిపోయింది అనుకోండి, సగం తీసేసి మిగతాది వాడుకుంటారు. అయితే కానివ్వండి, 100 కాకపోతే 200 అయింది. పూర్తిగా కూలిపోయిన టమాటాని కూరలో వేసుకుంటారా చెప్పండి? ఇది దాన్ని ఏం చేయాలా? 100 కాదు 1000 రూపాయలు పెట్టుకున్నా కొన్ని అది బంగారం లాంటిదే వస్తువు అయితే కావచ్చు కాక అది పనికిరాదంతే. పారవేయటగా మాత్రమే పనికి వస్తుంది. ప్రభు స్తోత్రములు. ప్రభు అక్కడ అందుకని నేను ఏమంటానంటే మనం ఎలాంటి పాపులం అంటే చెడిపోయిన పాపులము. ఏ మాత్రం కూడా బాగు చేయబట్టడానికి వీలులేనంతగా పాడైపోయిన పాపులం. అది ప్రభు స్తోత్రములు. ఆయన నిన్ను నన్ను క్షమించడానికి కాబట్టి దేవునితో సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు నన్ను క్షమించినాడు. దేన్ని బట్టి క్షమించినాడు? నేను పాపినైనంత మాత్రమే క్షమించలే. నేను ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు నేను ప్రభుతో ఏం చెప్పినానంటే, ప్రభు నేను పాపినే, అయితే నేను నీ ఎందుకు వస్తున్నాను, దేన్ని బట్టి వస్తున్నానంటే నా పక్షంగా చిందించబడిన అమూల్య ఆ రక్తమును బట్టి నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు అని అడిగాను అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా పాపమును అంతటిని కూడా క్షమించి వేసినాడు. దేన్ని బట్టి క్షమించినాడు చెప్పండి? నేను ఒప్పుకున్న దాన్ని బట్టి మాత్రమే కాదు, ఆ రక్తమును చూచి నన్ను క్షమించినాడు. కానీ మనం క్షమాపణ పొందటానికి, దేవునితో సమాధానపరచబడటానికి కారణం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగమే. దీని వాక్యంలో రండి, దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టం. అది కాబట్టి దేవుని యొక్క ఇష్టం. అది ఏంటి అభీష్టం అని అంటే, కాబట్టి ఆయనతో మనము సంధి చేయబడాలా. ఆయన అభీష్టం ఏంటంటే, కాబట్టి అందరూ కూడా పరలోకమందు భూలోకమందు సమస్తము కూడా కాబట్టి ఆయనతో సమాధాన పడాలా. ఎట్లా సమాధాన పడాలా? అక్కడే ఉంది, ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలి. ఆయన అంటే ఎవరు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తనతో మన సమాధానం పరచుకోవాలా. అందుకనే ప్రారంభంలోనే అన్నాడు, ఏమన్నాడు? ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి. కాబట్టి సంధి ఎట్లా కుదిరింది? సమాధానకర్త అయిన ప్రభు కాబట్టి ఎలాగనా మరి మనల్ని దేవునితో సమాధానపరిచినాడనంటే శిలువ ద్వారానే, ఆయన అమూల్యమైన రక్తం ద్వారానే. ప్రభు స్తోత్రములు. కాబట్టి మొట్టమొదటిగా కాబట్టి ఆ సమాధానకర్త అయిన ప్రభు మనలను దేవునితో సమాధానపరిచినాడు. అంత మాత్రమే కాదు, ఆ సమాధానం యొక్క బంధం అనేటువంటిది ఎక్కడి వరకు అది విస్తరించింది? ఈనాడు దేవుని ప్రజలముగా మన దగ్గర తీసుకొని వచ్చినాడు అన్నమాట. మనమందరం కూడా సమాధానకర్తమైన ప్రభుని ఆరాధించే వరకు చేసినాడు. ఒకే తండ్రి పిల్లలుగా చేరొచ్చుడుగా చేసినాడు. ఎందుకో ఆధిక్యత, లోకరీతిగా ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే దేవుని ఇంటిలోకి వచ్చేసరికి అందరం కూడా దేవుని ప్రజలమే. సమానత్వంలోనికి ప్రభుని తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ మందిరంలోకి ఈ దర్శనం ఎంత శ్రేష్టమైందంటే, ఒక కలెక్టర్ వచ్చే ప్రభుని రక్షణ పొందిన
చక్కగా వచ్చి మందిలోకి వచ్చి చాప మీద మోకరిస్తాడు. అదే కలెక్టర్లో స్వీపర్ ఉద్యోగం చేసే ఒక అటెండర్ వచ్చినా అదే చాప మీద ఆ మనుషుడు వచ్చి మోకరించి ప్రభువుని ఆరాధన చేస్తాడు. అంటే ఇది ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. అదే ప్రభు యొక్క బల్ల ఒకే రొట్టెలో ప్రభు మనందరికి పాలు ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? మనమందరం కూడా ఒకే కుటుంబంలోనికి తీసుకుని రాబడ్డాం, ఒకే తండ్రికి చెందిన వారికి. అందుకనే ప్రతి సందర్భంలో కూడా లోకానికి అదే మనం ప్రత్యక్షపరుస్తున్నాం. మా మధ్య విభేదాలు లేవు, వ్యత్యాసాలు లేవు. రకరకాల స్థితిగతుల నుంచి, రకరకాల సామాజిక స్థితుల నుంచి మేము రక్షణ పొందినప్పటికీ కూడా ఇప్పుడు మేము ఆయన పిల్లలం అని లోకానికి చూపిస్తున్నాం. లోకం ఆశ్చర్యపోతుంది, అబ్బా ఏందబ్బా ఆయనతో ఈయనకేం పని పడింది, అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే మేము ఆయన పిల్లలం. అందుకే దేని వాక్యంలో సిలువ ద్వారా ఆయన ఏం చేసినాడు తెలుసునా? ఏం చేసినాడు? ఏమంటాడు? యూదులకును అన్ని జనులైన మనకు ఏం చేశాడు చెప్పండి? ఆయన సమాధానాన్ని కలుగు చేసినాడు. ఒక వచనాన్ని చదివి ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకప్పుడు ఎలాంటి వారికి ఉన్నామంట? 12వ వచనం, ఆ కాలం మంది ఇశ్రాయేలులతో సహా పౌరులు కాక. చాలు. కానీ మనము ఎవరమంట? ఇశ్రాయేలీలు. వాళ్ళతో సహా పౌరులం కాదు. కానీ పరలోక పౌరసత్వం మనకు చెందింది కాదు. వాగ్దాన నిబంధనలు మనకు చెందినవి కాదు. అవి ఇశ్రాయేల్ ప్రజలకు చెందినటువంటివి. ఒకప్పుడు మనం ఎలాంటి వారుగా అంటే ఇశ్రాయేల్తో సహపౌరులం కాదు. అందుకని మనం ఏమని అనబడినామంట? 11వ వచనంలోనే అన్నాడు, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో సున్నతి చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడినాం. కాబట్టి వాళ్ళు ఏమన్నా వాళ్ళు, మేము సున్నతి పొందిన వారం, మీరెవరు చెప్పండి? సున్నతి లేని వాళ్ళు అని అన్నారు అనమాట. అయితే ప్రభు ఏం చేశాడో తెలిసిన, క్షమించండి, దయచేసి 14 వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, మీకును అంటే అన్ని జనులైన వారికిని, మాకును అంటే ఇశ్రాయేలుకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేసినాడు చెప్పండి? ఏకం చేసినాడు. అందుకని అబ్రాహాం గురించి ఏమంటున్నాం? మన పితరులు అని చెప్పుకుంటున్నాం. మోషే గురించి మన పితరుడు అని చెప్పుకుంటున్నాం. మన ఇశ్రాయేలీలు మా చెప్పండి. కారణం ఏంటంటే దేవుడు మనలను ఆ మధ్యపు గోడను తీసివేసినాడు ఆయన అమూల్య రక్తం ద్వారా. ఉభయులను ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏకం చేసినాడు. సండే క్లాస్ ఒక పాట ఉంటుంది, పాలస్తీనా పిల్లలము పాలస్తీనా మా దేశం, పాపుల రక్షకుడేసుక్రీస్తు పుట్టిన దేశం మా దేశం, పాపుల రక్షకుడేసుక్రీస్తు పుట్టిన దేశం మా దేశం. నిజమేనా? మనం పాలస్తీనా పిల్లలమా చెప్పండి? పాలస్తీనా మన దేశమా? ఎట్లా చెప్తున్నాం? ఎక్కడొచ్చింది ఆ ధైర్యం? సిలువను బట్టి వచ్చింది. కాబట్టి ఆయన మన జీవితంలో ఏమైనా చెప్పండి? సమాధానకర్త. ప్రభు స్తోత్రములు. ఆరాధనలో ప్రవేశిద్దాం. కాబట్టి తల హృదయంలో ఉంచుకుందాం. కాబట్టి అన్ని వర్తమానం అంతా దేవుని సన్నిధిలో వలించమని చెప్పట్లేదు, కానీ ఆధారం చేసుకుని 1-2 మాటలతో హృదయపూర్వకంగా మన ప్రభుని మనం ఆరాధిద్దాం. మొట్టమొదటిగా దేన్ని బట్టి ఆయన ఆరాధించాలా? ఆయన మనల్ని సృజించినటువంటి వాడు, దాన్ని బట్టి ఆరాధించాలా. రెండవది, ఆయన మనలో విశ్వాసము కలుగు చేసిన వాడు. మూడవదిగా, ఆయన రక్షణను మనకు అనుగ్రహించినటువంటి వాడు. నాలుగవదిగా, ఆయన ఆలోచన చేత ఆయన మనల్ని నడిపించున్నవాడు. ఐదవదిగా, ఆయన మన జీవితంలో సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఈ తలంలో ఉంచుకున్న వారమై ప్రభుని మనం ఆరాధిస్తాం. దానికంటే ముందుగా చిన్న పాట శివుని గీతాల నుంచి పాడుకుందామండి. లేచి నిలబడి